ఫస్ట్ ఈ మూవీ రివ్యూ స్టోరీ ప్లాట్ చూసుకునే ముందు కొందరు ఆడియన్స్ ఉంటారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఎతికి మరీ అటువంటి మూవీస్ చూస్తుంటారు. అటువంటి వాళ్ళు గానీ ఈ రివ్యూ చూస్తుంటే ఏం ఆలోచించకుండా మూవీకి వెళ్ళిపో. మూవీకి పోయిన తర్వాత బాలేదు అని 25% అనిపించినా నీ టికెట్ అమౌంట్ నేను రీఫండ్ చేస్తా. మొత్తానికి క్రిస్మస్ రేస్ లో రిలీజ్ అయిన మొదటి మూవీకి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. శంబాలా. నిజంగా ఆది సాయి కుమార్ గారు గట్టి కంబ్యాక్ ఇస్తారని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఇటువంటి జోనర్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తితో థియేటర్కి వెళ్ళా. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ అంతా 1980 బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటది. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ ఊరు శంబాలా. అక్కడ ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అప్పటి నుంచి ఊర్లో అన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తూ ఉంటారు. దాంతో బండభూతం ఆహ్వానించిందంటూ ఊరి జనం భయంతో వణిగిపోతుంటారు. మూఢనమ్మకాలు రాజ్యమేలుతాయి. ఆ రహస్యాలను ఛేదించేందుకు గవర్నమెంట్ విక్రమ్, హీరో ఆది సాయి కుమార్ గారు, విక్రమ్ అనే యువ శాస్త్రవేత్తని ఆ ఊరికి పంపిస్తుంది. సైన్స్ నే నమ్ముకుని డ్యూటీ చేసే విక్రమ్ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాడా లేదా, ఆ ఊర్లో కనిపించిన దేవి హీరోయిన్ అర్చన అయ్యర్ ఎవరు, విక్రమ్ నమ్ముకున్న సైన్స్ కి ఊరి చరిత్ర వెనుక ఉన్న శాస్త్రానికి మధ్య సంఘర్షణ ఎలా సాగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ అనేది కొన్ని రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్న జోనర్ అన్నమాట. భయపెట్టడం, క్యూరియాసిటీ కలిగించి ఏం జరుగుతుంది అని ఆసక్తి రేయించడం, మొత్తం అంతా సస్పెన్స్ గా రహస్య కోణం చూపించి దానికి పురాణాలు, దేవుళ్ళని, ఆత్మలని ఇలా బోలెడన్ని మిక్స్డ్ హీరోస్ తో ఈ మూవీ స్టోరీ ఉంటది. వీటన్నిటికీ మంచి రంగులద్ది స్క్రీన్ మీద తీసుకొస్తే ఖచ్చితంగా హిట్ పడడం ఖాయం. ఆ విషయంలో ఈ సినిమా మరోసారి రుజువైంది. టీజరు, ట్రైలరు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ హంగామా అంతా చూసిన తర్వాత అరే మూవీ ఎలా ఉంటుందో అని థియేటర్ లోకి వెళ్లి కూర్చున్న ఒక ఆడియన్స్ కి ఈ మూవీ ఇంకో ప్రపంచంలోకే తీసుకెళ్లిపోతుంది. థియేటర్ లో కూర్చున్న ఒక 10 నిమిషాలకే డైరెక్టర్ ఇలా చేయి పట్టుకొని ఇంకో ప్రపంచంలోకి తీసుకుపోయినట్టుంటది ఈ మూవీ. ఊరు, దాని వెనుక చరిత్ర, మూఢనమ్మకాలు, హీరో ఎంట్రీ, ఇలా ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంటది. ఊరి జనాల్లోకి బండభూతం ఆవహించిన తర్వాత స్టోరీలో అసలు సిస్సలైన క్యూరియస్ హారర్ సీన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. క్యూరియస్ అండ్ సీరియస్ హారర్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్ ఈ క్యారెక్టర్స్ నుంచి వచ్చే సీన్స్ తో మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా చెరుకు తోటలో సీన్స్ అన్ని కొంచెం భయపెడతాయి. కానీ ఆ ఎపిసోడ్ లో మాత్రం మూవీ లిబర్టీ చాలా తీసుకున్నారు. హీరో కళ్ళ ముందరనే అంతా జరిగిపోతున్నా కూడా పెద్దగా రియాక్ట్ అయినట్టు అనిపించదు. సో అది స్టోరీని ముందుకు నడిపించడానికి డైరెక్టర్ కొంచెం మూవీ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు మూవీని చూపించి 2-3 సీన్స్ కి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు. అంటే ఆ క్వశ్చన్ మార్క్ అంటే దానికి ఆన్సర్ తెలియాలంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ చూడాల్సిందే. ఇంటర్వెల్ లో కూడా సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించే విధంగా ట్విస్టులు పెట్టింటాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే సమాధానాలు దొరికేస్తాయి. ఓహో ఇది ఎందుకు జరిగిందా అని మనం రియలైజ్ అవుతాం. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఊరి దేవత చరిత్ర, ఉల్క పడడంతో జరిగిన పరిణామం సెకండ్ హాఫ్ లో రివీల్ అయిపోతుంది. ఆ సీన్స్ అన్నిటిని మంచిగా రాసుకొని పకడ్బందీగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చినాడు డైరెక్టర్ గారు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా బండభూతం కొందరిని ఆవహిస్తుంది. వాళ్ళని ఎదుర్కొంటూ హీరో చేసే పోరాటం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ సీన్స్ చూస్తుంటే ఒకసారి అట్లా జాంబీ మూవీస్ కూడా గుర్తొస్తా ఉంటాయి. అండ్ చిన్న పాపతో కొన్ని సీన్స్ అయితే పెట్టినారు. ఎమోషనల్ గా అవి బాగా వర్కౌట్ అయినాయి. కానీ మూవీ లాస్ట్ వరకు, మూవీలో ఎండ్ కార్డ్ పడే వరకు హీరో అసలు సమస్యకి ఎలా పరిష్కారం కనుక్కుంటాడు అనే క్యూరియాసిటీ అయితే లోపల ఉంటది. లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ అయితే రివీల్ చేయకుండా పెట్టినారు. ఇటువంటి మూవీ ఈ రేంజ్ లో వస్తుందని, ఆది సాయి కుమార్ గారి మూవీ ఈ రేంజ్ లో వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం అరే ఈ మూవీ స్టోరీకిన ఒక పెద్ద హీరోకి పడింటే ఖచ్చితంగా ఒక 500 CR దాటేది, 700 CR దాటేది అని. అటువంటి స్టోరీ ఈ మూవీ. ఇప్పుడు ఆది సాయి కుమార్ గారికి పడిన ఈ మూవీ నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ ఒక పెద్ద హీరోకి గిన పడింటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 ఒక 250 CR అయినా ఓపెనింగ్స్ తో వచ్చేది. బట్ వీళ్ళు చేసుకున్న ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్లతో ఆల్మోస్ట్ ఆల్ మంచి హైప్ పెరిగిపోయింది. కాబట్టి నాకు తెలిసి ఇది క్రిస్మస్ రేస్ లో నంబర్ 1 లా నిలిచేలా అనిపిస్తుంది. ఆది సాయి కుమార్ గారు మాత్రం ఆ క్యారెక్టర్ లో కంప్లీట్ గా లీనమైపోయింటారు. ఇంకా స్క్రీన్ మీద అయితే ఆది సాయి కుమార్ గారు అస్సలు కనబడరు. ఆ సైంటిస్ట్ విక్రమ్ మాత్రమే కనబడుతుంటాడు. ఆయన నేచురల్ యాక్టింగ్ అండ్ యాక్షన్ సీన్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు.
ఇంకా హీరోయిన్ అర్చన అయ్యర్ అయితే ఎవరు ఊహించరు, అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ అంత పండడానికి, మనం థియేటర్ లో చూసేటప్పుడు ఆ క్యారెక్టర్లకి అంత హైప్ రావడానికి కారణం రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్, మధునందన్, శైలజా ప్రియ, శ్రావణ సంధ్య, శాశ్విక్ విజయ్, బేబీ చైత్ర, శివకార్తిక్, వీళ్ళందరూ హీరో హీరోయిన్ ని ఇట్లా పట్టుకొని లేపినట్టుంటది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రం ఈ మూవీకి బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేసినారు. స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎటువంటి మైనస్ మనకు అనిపించదు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ గానీ ఈ మూవీకి 100% వర్క్ చేసినారు. అండ్ మెయిన్ గా కెమెరా మ్యాన్ మంచి టాలెంట్ చూపించినాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ అంతా నైట్ జరుగుతూ ఉంటది కాబట్టి కొంచెం లైటింగ్ అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్ మనకు నైట్ అంటే మరీ ఓవర్ గా డార్క్ అనిపిస్తుంది. అలా లేకుండా కొంచెం లైట్ అప్ చేసి మనకు అది న్యాచురల్ గానే అనిపిస్తుంది, నైట్ షూట్ చేసినట్లే అనిపిస్తుంది. అలా చాలా బాగా తీసుకున్నారు. మొత్తానికి ఈ మూవీ మైనస్లు అంటూ చెప్పడానికి ఏమీ లేవు. కాస్ట్ అండ్ క్రూతో స్టార్ట్ చేస్తే స్టోరీ, సస్పెన్స్, యాక్టర్స్, మ్యూజిక్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ సెటప్స్ అన్ని కంప్లీట్ గా ఈ మూవీలో ప్రతి ఒక్కటి 100/100 అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే శంబాల మనకి థ్రిల్ ని పంచే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే. 100% వర్త్ వాచింగ్.